శ్రీకాంతాచారిని చంపింది నువ్వే, నీకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదా? హరీష్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్కు సంబంధమే లేదు, దొంగ దీక్ష నాటకాలే అని వ్యాఖ్య. పాపం హరీష్ రావుకి అయితే ఈ అగ్గిపెట్టి అనగానే పాపం విపరీతమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అగ్గిపెట్టే అంటే కథమేగా, హరీష్ రావు నీకు పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టె దొరకదా? మా శ్రీకాంతాచారిని నువ్వే చంపినవు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దొంగ దీక్షలు చేసి నాటకాలు ఆడడం తప్ప కేసీఆర్ చేసిందేముంది? తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలు కలిసి ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, ఇందులో కేసీఆర్కు సంబంధమే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సో పాపం హరీష్ అన్ని విషయాల్లో ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ గత 10 సంవత్సరాల పాలనని కౌంటర్ చేస్తున్నప్పుడు ఈ అగ్గిపెట్టి అనేసరికి పాపం ఇదైపోతున్నాడు. పాపం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక మరి ఆయన ముఖం అట్లుందన్నట్టు ఇక మొత్తం దీనంగా పెట్టి ఏంది అగ్గిపెట్టి ఏడికి తీసుకొచ్చే అని. కానీ హరీష్ రావు భరించాలి, ఎందుకంటే ఒక్క అగ్గిపుల్ల నీకు దొరకకపోవడం వల్ల 1200 మంది ప్రాణాలు పిట్టలాగే ఎగిరిపోయినాయి. ఇప్పుడు శ్రీకాంతాచారి చంపింది నువ్వే అని అంటే మరి నీ రెస్పాన్స్ ఏంది? నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకకపోతేనే ఏ నాయక్ ఆయన పేరు జనగాంలో ఫస్ట్ ప్రవీణ్ నాయక్ నుంచి స్టార్ట్ అయిన మరణాలు శ్రీకాంతాచారి నుంచి మొదలుకొని 1200 మంది చచ్చిపోయారు. ఒక లీడర్వి నువ్వు, ఒక ఆలోచన ఉన్న లీడర్వి, నువ్వు చేసిన దుర్మార్గానికి, నువ్వు చేసిన పనికిమాలిన చర్యకి పిల్లల ప్రాణాలు పోయినా